విశ్వాసాన్ని ఒక నమ్మకాన్ని కలిగిస్తూ ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని, ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఏది ఆలోచన ఉంటే, మనకు ఒక పట్టుదల ఉంటే అధిగమించలేనిది ఏదీ లేదని మరి ఎంతో మంది నిరూపించినారు. వాళ్ళంతా కూడా గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చుకున్నారు. కాలు లేకపోయినా కృత్రిమ కాలుతో సుధాచంద్రన్ మయూరి సినిమా వచ్చింది, మీరు చూశారు. అలాగే మరి సంత్ సూరదాస్ గారు కృష్ణుడి మీద అద్భుతమైన గీతాలు రాశారు, చూపు లేదు. అలాగే మరి పెద్ద సైంటిస్ట్ ఉన్నాడు, కాలు చేతులు కదల్చలేని స్టీఫెన్ హాకింగ్, గొప్ప శాస్త్రవేత్తగా పేరొందాడు. మన అంజనారెడ్డి గారు ఉన్నారు, రాష్ట్రపతి అవార్డు గెలుచుకున్నారు. సో ఇట్లా ఎంతో మంది స్ఫూర్తి ప్రదాతలు వీరంతా కూడా ఈ కార్యక్రమం లోపల పాల్గొంటున్నటువంటి స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో తొలుత సరస్వతి మేడం గారి స్వాగతోపన్యాసంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సరస్వతి మేడం స్వాగతోపన్యాసంతో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఈరోజు మన కరీంనగర్లో పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో మనము దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అధ్యక్షత వహిస్తూ మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు మన శ్రీ బండి సంజయ్ గారికి మరియు అలింకో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. అలింకో నుంచి విచ్చేసిన ప్రోగ్రామ్ ఆఫీసర్ రవిశంకర్ గారు మరియు వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు అందరికీ మరియు మున్సిపల్ కమిషనర్ గారు, మన కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గారు, వేదిక మీద ఉన్న మన వివిధ దివ్యాంగుల అసోసియేషన్ నుంచి వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు అందరికీ మరియు వేదిక మన ముందు కూర్చున్న ఆహ్వానితులు మరియు ఉపకరణాలు పొందడానికి విచ్చేసిన దివ్యాంగులు, మీడియా మిత్రులు మరియు పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ఒక బృహత్తర కార్యక్రమం. దీనికి గత జనవరిలో మనకి ఒక అంకురార్పణ జరిగింది. అప్పుడు మన గౌరవనీయులు బండి సంజయ్ గారి సూచనల మేరకు మనకు అలింకో సహకారంతో దివ్యాంగులందరికీ కూడా వారికి ఒక ఉపకరణాలు ఇప్పించాలి వాళ్ళ అవసరాన్ని బట్టి అని చెప్పి అలింకో వారికి సూచనలు చేసి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మనకి సూచనలు ఇచ్చారు. గత జనవరిలో మనం ఇక్కడ హుజురాబాద్ డివిజన్లో మరియు కరీంనగర్ డివిజన్లో క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యాంప్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళ అప్లికేషన్స్, దరఖాస్తులు, వాళ్ళ సదరం సర్టిఫికెట్లు, వాళ్ళకున్న వైకల్యము అవన్నీ కూడా ఐడెంటిఫికేషన్ చేసి దానికి సంబంధించిన ఉపకరణాలు జారీ చేస్తూ మనకి 731 మందికి మనకు 1031 పరికరాలు మనకు దాదాపు 19 రకాల పరికరాలు మనకు మంజూరైనవి. వాళ్ళందరికీ కూడా మనం ఈరోజు ఇవ్వబోతా ఉన్నాము. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి మనకు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు గారు మనకి సూచనలు జారీ చేశారు. దానికి సంబంధించి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలింకో వారి ఆధ్వర్యంలో 4 రోజుల క్రితం మనం ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాము. మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, లైన్ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో అందరి సహకారంతో ఈ క్యాంపు సక్సెస్ చేయాలని చెప్పి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాం సార్. దాంట్లో భాగంగా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఎవరెవరు ఏ రోల్ ప్లే చేయాలి ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ దిశానిర్దేశనం మన గౌరవ కలెక్టర్ గారు చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ అందరికీ కూడా బెనిఫిషరీస్ అందరికీ ఎవరైతే మనకు సెలెక్ట్ అయ్యి మనకు అలింకో నుంచి లిస్ట్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా ఐసిడిఎస్ సిబ్బందితో మొత్తం అన్ని వింగ్స్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వింగ్స్ అందరితో కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పేరున కూడా వాళ్ళ ఇంటింటికి కూడా వెళ్ళి అంగన్వాడీ టీచర్స్ వాళ్ళకు తెలియజేయడం జరిగింది. దీనికి మాకు పాత్రికేయ మిత్రులు కూడా మనకు డిపిఆర్ నుంచి కూడా సహకరించి వీటిని కవరేజ్ చేయడం జరిగింది సార్. ఆ తర్వాత మళ్ళీ మేము అందరం కూడా నిన్న మొన్న ఎలాంటి హాలిడేస్ కూడా తీసుకోకుండా ఈ క్యాంపు సక్సెస్ చేయాలని చెప్పి అందరికీ కూడా మేము డ్యూటీస్ వేయడం జరిగింది. ఆ డ్యూటీస్ వేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ కౌంటర్స్ మండలాల వారీగా మన జిల్లాలో 16 మండలాలే కాకుండా బయట జిల్లా నుంచి కూడా చాలా వాళ్ళు కూడా అప్పుడు మనకు సెలెక్ట్ కావడం జరిగింది. మన చుట్టుపక్కల జిల్లా నుంచి, ఎరెస్టివల్ జిల్లా నుంచి కూడా మనకి చాలామంది బెనిఫిషరీస్ సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా మనము ఇప్పుడు దాదాపు 68,28,540 రూపాయల వాల్యూ గల అన్నీ కూడా మనకు ఇక్కడ మనం కౌంటర్స్ పెట్టాము. బ్యాటరీ వీల్ చైర్ అనుకోండి, ట్రై సైకిల్, తర్వాత మనకి మోటరైజ్డ్ ట్రై సైకిల్, తర్వాత ఆర్టిఫిషియల్ లిమ్స్, వినికిడి పరికరాలు, విజువలీ ఎంపైర్డ్ వాళ్ళకి సుగమ్య కేను, బ్రెయిలీ స్టిక్, ఇట్లా చాలా ఐటమ్స్ వాళ్ళకి వేస్తున్నాము. ఎందుకంటే మామూలుగా ఉన్న మనమే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాము. ఒక వైకల్యంతో ఉన్న వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయాలంటే మనకు ప్రభుత్వము, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కలిసి వాళ్ళకు
ఒక చేయూతలాగా అందరము కలిసి కూడా వాళ్ళ తరపు నుంచి వాళ్ళ యాంగిల్లో ఆలోచిస్తే మనకు చాలా ఇబ్బందులు అనేది అర్థమవుతుంది. రేపు 4th రోజు మనము జనవరి 4th లూయిస్ బ్రెయిలీ డే చేస్తూ ఉన్నాము. ఒక్కసారి మేము ఆ ప్రోగ్రామ్ చేయడానికి అందరం కూడా స్టాఫ్ అందరం కూడా కళ్ళకు గంటలు కట్టుకొని మేము రిహార్సల్ చేస్తే చాలా బాధ అనిపించింది. ఒక్క పూట 1 గంట మనం రిహార్సల్ చేస్తే ఇంత అవస్తుంది, వాళ్ళందరూ వైకల్యంతో ఇంత ఇబ్బంది పడతారు. అదేవిధంగా మనకి ఆర్థోపెడిక్ కూడా ఉంది కాబట్టి అన్ని రకాలుగా కూడా మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ చేసాము. సామాజిక అధికారిత శిబిరం అని చెప్పి ఈ ఏడిఐపి స్కీమ్ కింద మనము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి ఫ్యూచర్లో ఇంకా కూడా చాలామంది మాకు రాలేదు అని కొంచెం వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మీ అందరి దరఖాస్తులు, మీ అందరి రిక్వెస్ట్ కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వం కానీ అధికారులు డిపార్ట్మెంట్ ఉంది కూడా మీకు సహాయం చేయడం కొరకే కాబట్టి మీరు సామరస్యంతో మీ సమస్యను దృష్టి తీసుకురండి. ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ పరికరాలు తీసుకోవాలి. మళ్ళీ ఫ్యూచర్లో కూడా మనము సార్ దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ కూడా మనం క్యాంప్ ఏర్పాటు చేస్తాము. మళ్ళీ కూడా ఎందుకంటే ఒక్కరోజు అయిపోయేది కాదు, మళ్ళీ కూడా మనం ఏర్పాటు చేసుకొని అందరికీ కూడా ఈ సహాయం చేసే దిశగా మనము అందరం కూడా ప్రయత్నం చేద్దాము. పొద్దున్నే చాలా శ్రమకొచ్చి మీరు అందరూ వచ్చారు. మీరు సాయంత్రం వరకు ఉంటాము. ఈరోజు మీకు ఎందుకంటే సార్ ఇప్పుడు మనకు కొత్తగా అర్జున్ పోర్టల్లో ఎంట్రీ చేస్తూ ఉన్నాము. వాళ్ళకి ఇది ఇచ్చి పంపడం కాకుండా అందరూ మన కౌంటర్స్లో ల్యాప్టాప్స్ పెట్టుకొని మనం నెట్ కనెక్షన్తో కూర్చున్నారు సార్. వాళ్ళందరికీ ఆ కౌంటర్లో ఆ ఎయిడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అర్జున్ పోర్టల్ హలో 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 సార్ వీళ్ళందరికీ మనకి ఏం చేస్తున్నామంటే కొత్తగా అర్జున్ పోర్టల్లో ఆ ప్రతి బెనిఫిషరీని కూడా ట్యాగ్ చేస్తాము. వాళ్ళ ఇమేజ్ క్యాప్చర్ చేసి ఆ ట్యాగింగ్ చేస్తాం సార్. ఎందుకంటే మళ్ళీ మనకు డూప్లేట్ కాకుండా ఎవరికి ఏమొచ్చింది కూడా అర్థం కానిది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అందరూ తీసుకొని అక్కడ ఆన్లైన్లో ట్యాగ్ చేసేసుకొని వాళ్ళకి క్లోజ్ అవుతుంది సార్. అప్పటి వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. వీళ్ళందరికీ కూడా మనము లంచ్ అరేంజ్మెంట్ చేస్తాం సార్. వాళ్ళందరికీ కూడా మంచి వసతులు కల్పించి ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఒక క్యాంపుకి వచ్చి మేము ఇది న్యూ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఇచ్చాము, లేకపోతే మాకు ఒక ఉపకరణం వచ్చింది అని చెప్పి పోయే విధంగా మేమందరం కూడా చాలా కష్టపడి వాళ్ళందరికీ కూడా మేము సర్వీస్ చేస్తూ ఉన్నాం సార్. ఇంత మంచి ప్రోగ్రాం పెట్టి ఇంతమందికి మన ద్వారా ఒక ఉపకరణాలు అందించి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టినందుకు డిపార్ట్మెంట్ తరఫున మరియు హాజరైన దివ్యాంగులందరి తరఫున మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు జిల్లా సంక్షేమ అధికారిని సరస్వతి మేడం అనేక అంశాలు తెలియజేశారు కార్యక్రమం గురించి. ఎంపీ గారి ఆలోచనలోంచి మరి జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనే వివరాలు తెలియజేశారు. సో వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వీఆర్ ఆర్గనైజింగ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ ఆఫీసర్ రిప్రజెంటింగ్ అలిమ్కో మిస్టర్ రవిశంకర్ గారు. ఐ రిక్వెస్ట్ హిమ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ది ప్రోగ్రామ్. రవిశంకర్ గారు, వెల్కమ్. Thank you. First of all, on the behalf of Elimco, I am indeed privileged and honored to welcome Honorable Member of Parliament, our Chief Guest, Sri Banti Sanjay Sir, Municipal Commissioner, Karimnagar, all the distinguished guests, press media, beneficiary, and all who are present here in the Divine Services distribution program of AIDS and assisted devices. I heartily welcome all of you. Under the Ministry of Social Justice and Empowerment, LMCO is CPSO working under the administrative control, and as per the directive of Ministry of Social Justice and Empowerment,
Thank you. So today is the distribution event organized by Alimco Hyderabad in close coordination and cooperation and support of the district administration Karimnagar. Alimco is a CPSU, Central Public Sector Undertaking Enterprises, working under the Ministry of Social Justice and Empowerment, and we are distributing different type of aids and assistive devices for the Divyangjan across the nation. Alimco conducted assessment camp in the month of January 2022 with the help of district administration and team of professionals of Alimco and district administration doctors, and total 731 number of beneficiaries are found eligible for the different type of category of appliances and different type of disabilities like orthopedic handicap, hearing handicap, visual handicap, mentally handicapped for various types of appliances like motorized tricycles, wheelchairs, crutches, walking stick, hearing aid, rollators, CP chairs, calipers, and so many types of devices. For visual impaired also, mobile phones and sticks. So today is the distribution program. We are ready for with the all appliances, and main motive of the Alimco to organize such a big camp across the nation and serve the Divyangjan in transparent way. Thank you once again. Thank you so much, sir. Let us give big applause to Alimco. So the wonderful services they are doing, and I request Sanjana Reddy garu మనందరి తరఫున ఒక సంక్షిప్తంగా మాట్లాడాక ఎంపీ గారు మాట్లాడతారు. ఈనాటి ఇంత మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి మన జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి మేడం గారికి మరియు మన కరీంనగర్ జిల్లా తరఫున కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎందుకంటే ఇంత మంచి టైగర్ డేరింగ్ డాషింగ్ అండ్ లీడర్ని సంజయ్ గారిని ఎంపీ గెలిపివ్వడం, వారి నాయకత్వం లోపల స్టేట్గా మొత్తం ప్రపంచం సృష్టించడం, ఆ ప్రకారంగా ప్రధానమంత్రి మన గౌరవ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మన భారత ప్రధానమంత్రి కాదండి, మొత్తం ప్రపంచ ప్రధానమంత్రి అటువంటి స్థాయికి ఎదిగిన వారు. వారి చూపులో పడ్డ మన సంజయ్ గారికి మరీ ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, మీ అందరికీ అంటే ముఖ్యంగా ప్రెస్ వాళ్ళందరికీ, మిగతా మన రాజకీయ నాయకులందరికీ, మిగతా లీడర్లందరికీ, అఫీషియల్స్ అందరికీ, మళ్ళీ నా తోటి దివ్యాంగ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్తూ ముగిస్తున్నానన్న. దయచేసి నేను ఒక నిమిషం మాట్లాడుతాను. ఏం లేదు, ప్రధానమంత్రి గారి నేతృత్వం లోపల 2016 లోపల మనకు ఒక చట్టం పాస్ అయిందన్న, 95 యాక్ట్ పాస్ అయింది ఒకటి. ఆ తర్వాత 2016 లోపల ఉన్న 7 రకాల వికలాంగుల నుంచి 21 రకాల వికలాంగులకు పెంచి దాన్ని 5% రిజర్వేషన్ చేసిండ్రన్న. ఈ విషయం లోపల 5% బడ్జెట్ వెల్ఫేర్ అన్ని స్కీమ్స్ లోపల ఇవ్వాలని చెప్పని చట్టం పాస్ అయిందన్న. అట్లనే ఎస్సీ ఎస్టీలకు ఈక్వల్గా ఉన్నటువంటి రైట్స్ ఏవైతున్నాయో అవి కూడా వికలాంగులందరికీ ఇవ్వాలని అన్నారు. యాక్సెస్ అనేది ఫండమెంటల్ రైట్ అన్న. దయచేసి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, పబ్లిక్ ప్లేస్లు అన్నిటికీ ఫంక్షన్ హాల్స్ కానివ్వండి, ఆఫీసులు కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, అన్నిటికీ పబ్లిక్ అంటే యాక్సెస్ చాలా ఇంపార్టెంట్. కమిషనర్ గారు దయచేసి ఒక సర్క్యులర్ ఇష్యూ చేయండి. దయచేసి 2002 లోపల జియో పాస్ అయింది, ఇప్పటివరకు అమలైతే సార్. అదొకటి. ఎంపీ గారికి ముఖ్యంగా నా రిక్వెస్ట్ ఏంటంటే, యాక్సెస్ అనేది ఇప్పుడు ఒక్కొక్కరు మా మిత్రులు పాపం మాకుండేటువంటి చట్ట ప్రకారం ఉండేటువంటి 5% బడ్జెట్ కేటాయిస్తే ఒక్కొక్కరు ఒక హెలికాప్టర్ తిరిగినంత ఫీల్ అవుతుంది సార్. ఇప్పుడు వీళ్ళందరూ ఒక స్కూటీ మీద, ఒక వీల్ చైర్ మీద దాని మీద వస్తూ ఉంటే ఒక హెలికాప్టర్ తిరిగినటువంటి ఫీల్ అవుతుంది సార్. అందుకని భారత ప్రధానమంత్రికైనా, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, లేకపోతే వికలాంగుడికైనా అందరికి అదే ఓటు హక్కు. అందుకని మాకు ఉండేటువంటి న్యాయంగా కొంచెం చేయండి. మీ ఆధ్వర్యం లోపల ఏదైనా సాధ్యమవుతుంది. అట్లే ముఖ్యంగా నా అలింకో అఫీషియల్కి ఒక రిక్వెస్ట్, మీరు ఇచ్చేటువంటి వెహికల్స్ ఏవైతున్నాయో అవన్నీ ఒక చిన్న ప్రాబ్లమ్స్ తోటి ఇదైతున్నాయి, దాని పార్ట్స్ ఎక్కడ దొరుకుతాయో, లేకపోతే మా దాంట్లోనే ఒకరిద్దరిని మేము ట్రైనింగ్ పంపించేసి, మేము అవసరమైతే మేము డబ్బులు ఖర్చు పెట్టైనా కానీ మేము చేసి మీ పార్ట్స్ అని తీసుకొచ్చి వీళ్ళందరికీ రిపేర్ ప్రాబ్లం లేకుండా, ఎందుకంటే కాస్ట్లీ విలువ గల
మీరు ఐటమ్ వెహికల్ ఇచ్చేసిన తర్వాత అది ఖరాబ్ అయినట్టయితే అక్కడ మూల పడేస్తూ ఉంటారు. అట్లాంటి పరిస్థితి లేకుండా రిపేర్ చేయడానికి కూడా కొంచెం సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అంజన్న. ఇప్పుడు గౌరవనీయులు మన కార్యక్రమ ముఖ్య అతిథి వర్యులు మన కరీంనగర్ ప్రియతమ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ గారిని వారి సందేశాన్ని అందించాల్సిందిగా వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నేటి కార్యక్రమానికి వాస్తవానికి కర్త కర్మ క్రియ మా వెల్ఫేర్ ఆఫీసర్ సరస్వతి మేడం. పాపం చాలా అంటే ఈ 3 days హాలిడేస్ వచ్చినాయి. హాలిడేస్ వచ్చినా కూడా ఇంటికి పోకుండా పాపం వారు పోలేదు, వాళ్ళ సిబ్బందిని పోకుండా కష్టపడి మీ అందరికీ సమాచారం ఇవ్వడము, ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడము, ఇవన్నీ కూడా చేయడం మామూలు విషయం కాదు. కాబట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా మంచి కార్యక్రమం ఇది. దాంతోపాటు అలీంకో సంబంధించి రవిశంకర్ గారు వారు కూడా కష్టపడి ఈరోజు మనకు సహకరించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా గౌరవ కమిషనర్ గారు, వేదిక పడినటువంటి ప్రజాప్రతినిధులు, పెద్దలు, అదేవిధంగా ఇన్ని రోజులుగా మీకు ఏ సమస్య వచ్చినా మీ సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకురావడము, ఆ సమస్యల మీద ఫైట్ చేయడము, మీ కండగొనటువంటి మీ సంఘం నాయకులందరూ కూడా, మా అంజనతో పాటు అందరూ కూడా సంఘం నాయకులందరూ కూడా వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా స్వాగతం. చాలాసేపు అయింది మీరు వచ్చి. నేను కూడా నాకు హైకోర్టు కేసులు ఉన్నాయి. ఇలా మీకోసం కొట్లాడితే నా మీద 100 కేసులు అయినాయి. దానిలో 4 కేసులు అవి ఉన్నాయి. హైకోర్టుకు అర్జెంట్ పోవాలని ఫోన్ వచ్చింది కాబట్టి మీ అందరు దర్శనం చేసుకుందామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మనం ఇప్పటికీ 3 సార్లు వాయిదా వేసుకున్నాం. మనం గతంలో ఇదే అలింకో మేమందరం కలిసి వెములవాడలో కూడా ఆ ప్రాంతానికి సంబంధించి చాలామంది దివ్యాంగులకు సంబంధించినటువంటి సోదరులందరి నుంచి కూడా ఇటువంటి కార్యక్రమాన్ని గత సంవత్సరం మనం వెములవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత కరీంనగర్, హుజరాబాద్ ప్రాంతానికి సంబంధించి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాం. దాదాపు 731 మంది వారికి మనం ఎవరు సహకరిస్తున్నాం. మనం దాదాపు 18 రకాల పరికరాలు ఈరోజు మనం ఇస్తున్నాం అందరు కూడా. కానీ ఇలా అన్ని అవయవాలున్నా మేమే ఇబ్బంది పడుతున్నాం. చిన్న చిన్న అవయవాల లోపల వల్ల ఉన్నటువంటి మీరందరూ చాలా ఇబ్బంది పడుతున్న విషయం వాస్తవం. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎవ్వరు కూడా సమాజంలో ఎవ్వరు ఇబ్బంది పడద్దు, అందరినీ మన స్థాయిలో మనం ఆదుకోవాలి, అందరినీ సమాజంలో సమాన స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో అనేక రకాల సంక్షేమ పథకాలను ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమలు చేస్తున్న విషయం మీరు అందరూ గుర్తుంచుకోవాలి. దివ్యాంగుల, సకలాంగుల, వికలాంగుల వెవ్వి కాదు, అందరూ సమానమే, అందరూ సమాన స్థాయికి ఎదగాలి. ఇబ్బంది పడ్డ కష్టాలు ఉన్న పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ మనం అనేక సంక్షేమ పథకాలు చేపడుతుంది. ఇవాళ మేడం చెప్పిన ఇంతకుముందు అంటే గర్వం. ఇవాళ మహిళలకు సంబంధించి సఖీ ద్వారా ఉమెన్స్ ప్రొటెక్షన్ కానీ, చైల్డ్ ప్రొటెక్షన్ కానీ, చైల్డ్ హెల్ప్ లైన్ కానీ, ఇలా వాత్సల్య పథకం ద్వారా అన్ని రకాల ఇవాళ ఇస్తున్నవన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. ఈరోజు మీకు ఇచ్చే స్కీమ్స్ అని కూడా మీ ట్రైసైకిల్స్ కానీ, ఎక్విప్మెంట్స్ ఇవ్వడం కానీ అన్ని పరికరాలు కూడా కేంద్ర ప్రభుత్వం 100% నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ మిమ్మల్ని ఆదుకోవడానికి, మీకు సహకరించడానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఇవాళ మీకు అందిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు చూడండి, ఇవాళ ఇదే డిపార్ట్మెంట్ సంబంధించి ఇవాళ గర్భిణీ స్త్రీలకు కూడా పౌష్టికాహారం ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ నిధులు కేటాయిస్తున్నది. పిల్లలకు కూడా అంగన్వాడీ పిల్లలు కూడా కోడిగుడు కానీ పాలు కానీ ఇవ్వడానికి కూడా ఆ నిధులు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఇస్తున్నది. ఇలా గర్భిణీతో ఉన్న మహిళలకు కానీ పౌష్టికాహారం ఇవ్వాలి, వాళ్ళు పైసలు లేక ఇబ్బంది పడి పుట్టబోయే పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఇవాళ మీలాగా సమాజంలో ఇంకెవరికి ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో ఇవాళ మోడీ గారి ప్రభుత్వం ఇవాళ అనేక రకాల సహకరించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడే చింతగుడ్డ పోయొచ్చి నేను ఇప్పుడే చింతగుడ్డ పోయేస్తున్నా. ఇక్కడ వికసిత్ సంకల్ప యాత్ర పేరుతోని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా కార్యక్రమాన్ని ప్రారంభించేది. ఇవాళ మోడీ గారి ప్రభుత్వం చాలా స్కీమ్స్ ఇచ్చేది. మోడీ గారు పేదోడే మనలెక్కనే పేదోడు కాబట్టి, పేదోళ్ళ కష్టాలు తెలుసు కాబట్టి, పేదోళ్ళు పడుతున్న ఇబ్బందులు తెలుసు కాబట్టి
పేదోళ్ళు ఇబ్బంది పడద్దు, పేదోళ్ళ కష్టాలు తొలగించాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు కూడా అవి సరైన స్థాయిలో పేదలకు లబ్ధి చేకూర్తలేని చెప్పి ఒక బాధతోని, ఒక ఆవేదనతోని ఇలా వికసిత్ భారత్ పేరు, వికసిత్ యాత్ర పేరుతోని దేశవ్యాప్తంగా యాత్ర చేపడుతుంటే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. చింతకుండా పోతే చాలా మంది ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అరే మోడీ గారు గిన్ని సంక్షేమ పథకాలు ఇస్తుండా, ఇలా మాకు ఈ అవసరానికి ఉపయోగపడతలేవు, మాకు ఉపయోగపడే స్కీములు ఇవి మాత్రమే, ఇంకా అనేక స్కీమ్స్ ఉన్నాయి, అవి కూడా మాకు ఉపయోగపడాలంటే ఇలా ఈ కార్యక్రమం మంచిదని చెప్పి చాలా మంది అలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఎవరైతే లబ్ధిదారులలో అందరూ న్యాయం చేస్తున్నాం, ఇంకా ఎవరికైతే అంతలేవో వాళ్ళ దరఖాస్తులు తీసుకుంటున్నాం మనం. ఇవాళ ఇక్కడ కూడా ఈ స్కీమ్ మనం చూస్తాం. ఇవాళ చాలా 731 మందికి మనం అనేక రకాల పరికరాలు ఇస్తున్నాం. మనం ఎవరికైతే రాలేదో ఎవరు ఇబ్బంది పడద్దు, మళ్ళా దరఖాస్తులు తీసుకుంటున్నాం. మళ్ళా అతి త్వరలోనే వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పడేసి అందరు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో ఏమి ఇబ్బంది లేదు, ఎవరు కూడా ఇవ్వకుండా అందరికి ఇస్తాం. ఎందుకంటే ఎవరైతే గతంలో దరఖాస్తు చేసుకున్నారో కొంతమంది గతంలో దరఖాస్తు చేసుకున్నారు, కొంతమంది రాకపోవచ్చు. రాని వాళ్ళు ఎవ్వరు కూడా నారాజు కావాల్సిన అవసరం లేదు. ఇవాళ 731 మందికి మాత్రమే ఇస్తున్నాం కాబట్టి దానికి సంబంధించి మాత్రం పరికరాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఇసుకపోతారు. ఇంకా ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ దరఖాస్తులు చేయండి. మళ్ళా అతి త్వరలోనే మళ్ళీ సేమ్ కార్యక్రమాన్ని ఏర్పాటు వాళ్ళందరూ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అందరూ కూడా మాకు బ్యాటరీ రావాలి కావాలి. ఎందుకంటే ఇలా బడ్జెట్ కానీ అన్ని కానీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏది చేయాలో అధికారులు నిర్ణయించారు. దాంట్లో ఏం పైరో తావులేదు. దీనిలో నేను బండి సంజయ్ మనిషినా లేదా కమిషనర్ దగ్గరన, సరస్వతి మేడం దగ్గరన, స్వామి దగ్గర ఉండదు. న్యాయబద్ధంగా కొంతమందికి వస్తుంది, కొంతమంది వాళ్ళకు కూడా అందరికి ఇవ్వడానికి మాత్రమే ఈ కార్యక్రమం ఏర్పడేస్తాం. కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వద్దని కాదు, అందరికి ఇస్తాం. అందరికి ఇవ్వాల్సిందే, ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇచ్చే బాధ్యతను మేము తీసుకోవడం తప్పకుండా చేస్తాం మేము. కాబట్టి ఇవాళ మోడీ గారి యొక్క సంక్షేమ పథకం అందరికీ అందాల ఉద్దేశంతో ఇలా మోడీ గారు చేస్తున్నారు. ప్రతి స్కీమ్ కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అందిస్తున్న నిధుల ద్వారా మాత్రమే ఇలా ముందుకు సాగుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కేవలం దివ్యాంగులకు సంబంధించి కాదు, ఇలా బియ్యం పైసలు మోడీ గారు ఇస్తున్నారు, టాయిలెట్ల పైసలు మోడీ గారు ఇస్తున్నారు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్ల పైసలు మోడీ గారు ఇస్తున్నారు. మళ్ళీ కోవిడ్ స్టార్ట్ అయిందంటున్నారు. కోవిడ్ రాకుండా గతంలో మీ అందరికీ వ్యాక్సిన్ ఇచ్చాడు మోడీ గారు. 3 డోసుల వ్యాక్సిన్ ఇచ్చాడు. ఎక్కడ మన పైసలు కట్టలే, వ్యాక్సిన్ పైసలు కూడా ఇలా మోడీ గారే ఇస్తున్నారు. వాళ్ళు అన్ని పథకాలు ఏవైనా కూడా గ్రామాల్లో రోడ్లు వేస్తున్నాం, శ్మశాన వాటికలు కట్టిస్తున్నాం, రైతు వేదికలు కట్టిస్తున్నాం, గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్నాం. వాళ్ళు ఏది చూసినా కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ అన్ని రకాల సదుపాయాలను సౌకర్యాలను కల్పించి పేదలను సమాన స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో మనం చేస్తున్నాం. ఇలా చింతగూడ వేదాం జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేశారు. చాలా మంది ఏమనుకున్నారు, జన్ధన్ అకౌంట్ 0 అకౌంట్ ఓపెన్ చేస్తాం మాకు ఏమవుతుంది అన్నారు. ఇవాళ గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఏం చెప్పిండంటే, అరే పేదల కోసం ఢిల్లీ నుంచి రూపాయి పంపిస్తే 15 పైసలు మాత్రమే పేదలకు అందుతాయి, మిగతా పైసలు మాత్రం మధ్యలో చంపకపోతారు అన్నారు. ఇవాళ జన్ధన్ 0 అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నేరుగా పేదల అకౌంట్లోకి డబ్బులు వేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా గ్యాస్ సబ్సిడీ వస్తుంది. 0 అకౌంట్ ఓపెన్ అందరూ కూడా డైరెక్ట్ నేరుగా లబ్ధిదారుల అకౌంట్కే సబ్సిడీ పైసలు పడుతున్నాయి. ఇలా కిసాన్ సమ్మాన్ అనేది ఉన్నది, పైసలు చేతికిస్తే దళారులు సగం పైసలు చంపుతారు. నేరుగా రైతుల అకౌంట్లోకే పైసలు పోతున్నాయి. ఇట్లా బెనిఫిట్ లబ్ధిదారులకు అందరికీ నేరుగా న్యాయం చేయడానికి మనం ఇట్లా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాం. కాబట్టి ఇవాళ ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కరీంనగర్ పార్లమెంట్లో నాకు తెలిసి దాదాపు 53,000 మంది లబ్ధిదారులకు న్యాయం జరిగింది. ఇవాళ పిల్లలు కానీ, వృద్ధులు కానీ, మహిళలు కానీ, దివ్యాంగులు కానీ దాదాపు 100 కోట్లకు పైగా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేసింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మీ అందరి ఆదుకునే బాధ్యతను మేము తీసుకుంటాం. నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశం మేరకు, నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో పేదరికం లేకుండా పేదలను ఆదుకునేటువంటి లక్ష్యంతో ఒక బృహత్తర కార్యక్రమాలు తీసుకున్న సందర్భంలో దానిలో భాగంగానే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ 731 మందికి ఈరోజు మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం.
ఇంకా ఎవరికైతే రాలేదో వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోండి. వాళ్ళందరూ కూడా మేము అందరికీ మళ్ళా తిరిగి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఎవరు ఇబ్బంది పడద్దు, ఎవరు నెట్టుకోవద్దు. వాళ్ళ మీ అందరూ కూడా ప్రభుత్వం ఇలా భోజనం ఏర్పాటు చేసింది, మీకు అన్ని రకాల సహాయకులను ఏర్పాటు చేసింది. ఎవరు ఎక్కడ కూడా ఇబ్బంది పడే ప్రయత్నం చేయకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. ఎంపీ గారికి ధన్యవాదాలు. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి అనేక అంశాల గురించి ప్రస్తావిస్తూ మరి ఒక మంచి మాట చెప్పినారు. మీరు ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన పని లేదు. ఆ తర్వాత ఏదైనా చిన్న చిన్న కారణాంతరాలతో అందరికి రాని వాళ్ళకు కూడా మళ్ళీ మేము సమకూర్చే ప్రయత్నం చేస్తాం అన్నందుకు ఒకసారి గట్టిగా చప్పట్లండి. బండి సంజయ్కి సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి చేతుల మీదుగా లాంఛనంగా వారు కిందికి వెళ్తారు. కిందికి వెళ్ళి లాంఛనంగా డిస్ట్రిబ్యూషన్ అక్కడ ప్రారంభిస్తారు. లాంఛనంగా వారి చేతుల మీదుగా ప్రారంభం చేసి ఒక చిన్న విషయం ఇస్తాను. ఇప్పుడు ఈ ఒకటి వాస్తవ విషయం చెప్పాలి. అధికారుల ముందు చెప్పొద్దో చెప్పరాదో తెలియదు, కానీ మొన్నటి దానిక ఇటువంటి కార్యక్రమాలు పాపం అధికారులకు కూడా నిర్వహించాలనుకున్నారు. పాపం వాళ్ళకు కూడా సేవ్ చేయాలని ఆలోచన ఉండే, కానీ మాలాంటి వాళ్ళు కార్యక్రమాలు చేస్తే వాళ్ళు రాకపోరు. పాపం వాళ్ళు వచ్చిరనుకో వాళ్ళ ప్రమోషన్ రావు, వాళ్ళ పోస్టింగ్ రావు, ఏం రావు. ప్రభుత్వం మారిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు స్వేచ్ఛ వచ్చింది. ఉద్యోగస్తులందరూ కూడా స్వేచ్ఛగా పనిచేస్తున్నారు, ధైర్యంగా పనిచేస్తున్నారు, నిజాయితీగా పనిచేస్తున్నారు, నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఉద్యోగస్తులు అధికారులందరూ తెలంగాణ రాష్ట్రంలో నిజాయితీతో నిబద్ధతతో పనిచేసే అధికారులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. కానీ నిజాయితీతో నిబద్ధతతో పనిచేసే అధికారులకు ఇన్నో స్వేచ్ఛ లేదు. ఇలా ఏ అధికారిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లేదు. వాళ్ళ సమస్యలు చెప్పుకునే అవకాశం ఇప్పటివరకు లేదు. కనీసం ప్రజాప్రతినిధులను ఇతర పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు కలిసే అవకాశం లేదు. అందుకే తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఇవాళ అప్పుల పాలైంది, అభివృద్ధి మొత్తం కుంటుపడ్డది. ఇప్పటి వరకు కూడా ఇవాళ అధికారులు స్వేచ్ఛగా పనిచేయడం ముందుకు వచ్చారు. ఇవాళ ప్రజలకు పక్క న్యాయం జరుగుతుంది. ఇలా ఇంత మంచి కార్యక్రమాన్ని 3 సార్లు పోస్ట్పోన్ చేసిన నేను. అధికారులు సహకరిద్దామని అధికారులకు ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఒత్తిడి, నువ్వు కార్యక్రమాన్ని చేయొద్దు, చేస్తాను అవుట్, నీ ప్రమోషన్ లేదు, లూప్ లైన్లో పెడతాం. కాబట్టి ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ ప్రభుత్వమైనా కూడా అధికారం ఉన్నప్పుడు అధికారులను ప్రజల కోసం ఉపయోగించుకోవాలి. వాళ్ళ విధులను స్వేచ్ఛగా నిర్వహించుకునే విధంగా స్వేచ్ఛను ఇవ్వాలి తప్ప గిరిగీసి ఒక బాగా బార్డర్ గీసి ఇది దాటద్దు, మేము చెప్తేనే వేయాలి, మేము చెప్తేనే పోవాలంటే అభివృద్ధి సాధ్యం కాదు. పేదల బతుకులు నాశనం అవుతాయి, ప్రజలకు న్యాయం జరగదు, ప్రజా సమస్యలు వినే అవకాశం ఉండదు, ప్రజా సమస్యలు పరిష్కరించే అవకాశం వాళ్ళకు ఉండదు. వాళ్ళకి స్వేచ్ఛనిస్తే పని చేస్తారు వాళ్ళు. ఇలా స్వేచ్ఛ దొరికింది, మీరు నమ్మరు. నేను ఏ కార్యక్రమాన్ని పోయినా కూడా ఇండోర్ అధికారులు నాతో మాట్లాడపోదురు, నేను ఫోన్ చేస్తే మాట్లాడపోదురు. ఆ సీఎంఓ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ బండి సంజయ్ ఫోన్ చేస్తే మాట్లాడద్దు, బండి సంజయ్ చెప్పే పనులు చేయొద్దని చెప్పని. ఇప్పుడు ఏమైంది, ఇలా బయటికి వెళ్తే అధికారులు అందరూ కూడా సెల్ఫీలు దిగుతున్నారు మాతో మంచిగా మాట్లాడుతున్నారు, ప్రేమ అభిమానంతో మాట్లాడుతున్నారు. మేము కూడా స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం, ప్రజలు పడే బాధలను ప్రజా సమస్యలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు ధైర్యంగా వచ్చి ఆ సమస్యలు పరిష్కరించడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళందరూ కూడా. మరి ఇటువంటి స్వేచ్ఛ ఉండాలి తప్ప బాడీలో మన నిర్బంధాల వద్ద మేము జీతాలు ఇస్తున్నాం, మా జేబులోకి వెళ్ళి జీతాలు ఇస్తున్నాం, మేము చెప్పినట్టు చేయాలంటే అది అభివృద్ధి కుంటుపడే ప్రమాదం ఉంది, ప్రజలు ఇబ్బంది పడేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇవాళ అధికారులందరూ కూడా ఉద్యోగస్తులందరూ కూడా నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. మీరు బయటికి వస్తే, స్వేచ్ఛగా బయటికి వస్తే మీ దమ్మేందో, మీరు ఏ విధంగా ప్రజాసేవ చేస్తారో మీరు నిరూపిస్తున్నారు మీరు. కాబట్టి అందరూ కూడా ఉద్యోగస్తులకు అధికారులందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేను. అలా మా వికలాంగుల కార్యక్రమానికి ఇచ్చేసిన మన సంజయ్ గారికి, మా వికలాంగుల సంఘాల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. సో మరి బండి సంజయ్ గారు కిందికి దిగి ఒక నిమిషం ఆగండి అమ్మా, కిందికే వస్తారు. ఈ రోజు ఉంటారు, రేపు ఉంటారు.
మీకు ఇవాళ రేపు ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కొనసాగుతుంది. కానీ మరి ముఖ్య అతిథి చేతుల మీదుగా లాంఛనంగా జరగాలి కాబట్టి బండి సంజయ్ గారు ఎంపీ గారు కిందికి వస్తారు. కిందికి వచ్చి ఇక్కడ స్టేజ్ ముందర కొంతమంది ఎంపిక చేసినటువంటి బెనిఫిషియరీస్ ఉంచారు. సరస్వతి మేడం, మీరు వారిని తీసుకుని మరి కింద ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చూడాల్సిందిగా కోరుతున్నాం. సో వారు బండి సంజయ్ గారు కిందికి వస్తే వారి చేతుల మీదుగానే ఇక్కడ కొంతమంది ఎంపిక చేసిన లబ్ధిదారులు ఉన్నారు ముందు వరుసలో. సో వారికి వారి చేతుల మీదుగా అందజేస్తారు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా నేను చెప్పారు 731 మంది పైగా వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఇది కంటిన్యూ అవుతుంది, ఇవాళ కంటిన్యూ అవుతుంది, రేపు కంటిన్యూ అవుతుంది. సో ఇదంతా జరుగుతుంది. కాకపోతే వారి చేతుల మీదుగా మాత్రం ఇక్కడ లాంఛనంగా కొంతమందికి అందజేస్తున్నారు. సో వారితో పాటుగా సరస్వతి మేడం నాగేశ్వర, అలాగే అలీంకో ప్రతినిధి రవిశంకర్ గారు ఉండండి. పాత్రికేయులు సహకరించాలి ప్లీజ్, కవరేజ్ వస్తుంది కాబట్టి కొంచెం మీరు సహకరించండి. సో ఎంపీ గారు ఒక మంచి సందేశాన్ని అందించినారు. ఇది అయిపోయిన తర్వాత ఇది వీళ్ళకు ఎంపీ గారు కలిసిన తర్వాత అక్కడ రిబ్బన్ కటింగ్ లో వారు పాల్గొని రిబ్బన్ కట్ చేస్తారు అక్కడ. మీరు కొంచెం జరగండి అన్న, కొంచెం మీరు మిగతా వాళ్ళు సహకరించండి. ఎందుకంటే వాళ్ళకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు ఫోటోగ్రాఫ్స్ అందాలి. కలుసుకుంటే పోతారన్న, సెట్టింగ్ ఏముంది, కొంచెం మీరు సహకరించాలి. ఇక్కడ ఎంపిక చేసిన కొద్ది మందికి లాంఛనంగా ఎంపీ గారి చేతుల మీదుగా వారికి ఉపకరణాలు అందజేసే కార్యక్రమం కొనసాగుతుంది. అలీంకో రవిశంకర్ గారు, అలాగే సంక్షేమాధికారి సరస్వతి మేడం, ఇతర. ఆ తర్వాత అక్కడ ఒకసారి రిబ్బన్ కట్ చేస్తారు, ఎంపీ గారు రిబ్బన్ కట్ చేస్తారు.